ఇది సపోజ్ ఇది నైబర్స్ వల్ల వస్తుంది అని కనిపెడుతున్నాం. సపోజ్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళ సిబ్లింగ్ వల్ల వాళ్ళ తోడు పుట్టిన వాళ్ళే చేసి ఉంటారు అనుకోండి. అది ఎలా కనిపెట్టవచ్చామంటే లగ్నంలోంచి థర్డ్ హౌస్లో ఒకటి, రెండవది ఏంటంటే కుజుడు. కుజుడు వచ్చి సహోదర కారకుడు. సో వాళ్ళ వల్లని ఇలాంటివి జరుగుతాయి. సో అప్పుడు ఏమవుతుందంటే మీ బ్లడ్ రిలేషన్లో ఉండే వాళ్ళే, మీ తోడు పుట్టిన వాళ్ళే ఇక్కడ చేశారని వస్తుంది అని మనం చెప్పొచ్చు. సో అప్పుడు జాతకంలో ఎంత కరెక్ట్గా మనం చెప్పొచ్చామంటే ప్రశ్న చక్రం వేస్తాము. ప్రశ్నం అనేది భగవంతుడి స్వరూపం. ఎందుకంటే వాళ్ళకి ఏ రోజు ప్రశ్నం చూస్తాం మనకే తెలియదు. వాళ్ళ అపాయింట్మెంట్ ఏ టైం బుక్ చేస్తున్నారు అనేది ఇప్పుడు నేను బుక్ చేసేది కాదు, ఆఫీస్లో ఉండే వాళ్ళు బుక్ చేస్తారు. వాళ్ళకి ఏం సమస్యలు ఉందో అదే హోరానే మ్యాచ్ అవుతుంది. అది నేనే చాలా ఈ 25 సంవత్సరాలుగా ఈ ఫీల్డ్లో ఉన్నాను, చాలా షాక్ అవుతాను. ఎందుకంటే అది వాళ్ళకి ఉన్న సమస్య చూడండి, అది ఎట్లా అంత కరెక్ట్గా చూపిస్తుందని అసలు ఆ ప్రశ్న చక్రం. అప్పుడు అంటా నేను జాతకం మనం చూసే ముందుగా వాళ్ళు ఏ టైం అపాయింట్మెంట్ తీసుకున్నారు అదే చూసాం. సపోజ్ కొన్ని మందులు ఏం చేస్తారంటే వాళ్ళకి ఏదో వర్క్ ఉండి వాళ్ళు 2 days తర్వాత మాట్లాడతాము, బయట వెళ్ళామండి పోస్ట్ పోన్ చేస్తారు. కానీ ఆ టైం వాళ్ళకి మ్యాచ్ అవుతాయి చూడండి. వాళ్ళకనే ఒకటి మారుస్తారు, లేదు నేను బిజీ ఉండి నేను 1 day తర్వాత చేస్తానంటే ఆ టైం మ్యాచ్ అవుతుంది. అది మనకే అర్థం కాదు. సో అప్పుడు ఏంటంటే ఎవరు జాతకము ఏ టైం చూడాలని ఉందో అప్పుడే చూడగలుగుతామో. వాళ్ళకున్న నెగిటివ్ అనేది ఆ చక్రం ప్రకారమే కనిపెట్టవచ్చు.